హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధవి మల్లేష్. ఈరోజు రెసిపీ వాటర్ యాపిల్ నిల్వ పచ్చడి అండి. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి ఎర్రగా ఉన్నప్పుడు డైరెక్ట్గా ఫ్రూట్గా తినవచ్చు. కొద్దిగా కచ్చగా ఉన్నప్పుడు మాత్రం పికిల్ చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇవి కాస్త పెద్దగా ఉంటాయి. అలాగే సెకండ్ టైం కాసినప్పుడు కాస్త చిన్నగా వస్తుంటాయి కదా. ఇలా చిన్నగా ఉన్న వాటిని ఇలా పికిల్ చేయడానికి యూస్ చేసుకున్నాను. ఈ పికిల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంది. అలాగే ఈ వాటర్ యాపిల్ వల్ల ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఎప్పుడు ఫ్రూట్స్గానే కాకుండా ఇలా పికిల్గా చేసినట్లయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకొని కూడా అప్పుడప్పుడు తీసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఆలస్యం చేయకుండా ఈ వాటర్ యాపిల్ పచ్చడి ఏంటో ఈ వీడియోలో చూసేయండి. ఈ వాటర్ యాపిల్ పచ్చడి తయారీకి ఒక 50 గ్రామ్స్ వరకు కచ్చగా ఉన్న వాటర్ యాపిల్స్ని తీసుకున్నాను. ఇలా తీసుకొని ఒకసారి వాష్ చేసుకోవాలి. కాడలు ఏమి తీయకుండానే వాష్ చేసుకోవాలి. ఇలా కాడలు తీసినట్లయితే వాటర్ అంతా లోపలికి పోయి పచ్చడి మొత్తం ఖరాబ్ అవుతుంది. అలా కాకుండా ఇలా తోకలు ఉన్నప్పుడే ఒకసారి వాష్ చేసుకొని పొడి క్లాత్తో వాటర్ లేకుండా తుడిచిపెట్టుకోవాలి. ఇలా తుడిచిన వాటిని ఇలా సగానికి కట్ చేసుకొని లోపల ఉన్న ఫాలెన్ గ్రెయిన్స్ని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే తీసుకున్నట్లయితే చేదుగా ఉంటాయి. ఇలా కచ్చగా ఉన్న వాటిని కూడా ఫ్రూట్ లాగా తినవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కచ్చగా ఉన్న వాటర్ యాపిల్ మాత్రం డైరెక్ట్గా తీసుకున్నప్పుడు ఏ రకమైన టేస్ట్ లేకుండా నోటికి మాత్రం ఏదో ఒక రుచిని అయితే ఇచ్చింది ఫ్రెండ్స్. నేనైతే ఎప్పుడు తీసుకోలేదు, ఫస్ట్ టైం తీసుకున్నాను. ఏ రకమైన టేస్ట్ లేనప్పటికీ తినే కొద్దీ తినాలనిపించింది ఫ్రెండ్స్. ఇలా కచ్చగా ఉన్న వాటన్నింటినీ ఇలా సగానికి కట్ చేసుకోవాలి. చిన్నగా ఉన్నాయి కాబట్టి 2 పీసెస్ లాగా మాత్రమే కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకునేటప్పుడు వాటిలో ఉన్న ఫాలెన్ గ్రెయిన్స్ మొత్తం దానికి పట్టింది. అలా పట్టిన దాన్ని పొడి క్లాత్తో తుడుచుకోవాలి. ఇప్పుడు పోపుని రెడీ చేసుకోవాలి. ఈ పోపు తయారీకి ఒక కడాయిని పెట్టుకొని 1/2 టీ స్పూన్ చొప్పున మెంతులు, ఆవాలు, జీలకర్రని వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ మూడింటిని ఒకేసారి వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని రోట్లో కానీ మిక్సీ జార్లో కానీ వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. చాలా తక్కువ క్వాంటిటీ కాబట్టి రోట్లో వేసుకొని చేసుకుంటే ఈజీ అవుతుంది. ఇలా దోరగా వేగించుకొని చల్లారక ముందే రోట్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు అదే కడాయిలోకి 1 పావు వరకు ఆయిల్ని వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ అన్ని జీలకర్ర, ఆవాలు, మెంతులు కలిపి 1/2 టీ స్పూన్ వరకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం చేసుకునే క్వాంటిటీకి తగ్గట్టుగా వీటిని తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పోపు దినుసులన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేసుకొని మిగిలింది మొత్తం పచ్చివాసన పోయేంత వరకు కూడా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ నార్మల్గా హీట్గా ఉన్నప్పుడే 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని మంచిగా ఫ్రై చేసుకొని ఆయిల్ని కూల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ని ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొక 1/2 స్పూన్ వరకు, అంటే టోటల్గా 1.5 స్పూన్ వరకు యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా క్లీన్ చేసుకున్న వాటర్ యాపిల్స్కి 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని, మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న జీలకర్ర మెంతుల పొడిని, అలాగే ఆవాల పొడిని వేసుకొని 2 స్పూన్ల వరకు కారంని వేసుకున్నాను. ఇలా మొత్తంగా 3 స్పూన్ల వరకు కారంని యూజ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ వాటర్ యాపిల్స్లో విటమిన్ ఏ, బి, సి ఈ 3 ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. గుండెకు సంబంధించిన వ్యాధుల నుంచి కూడా రక్షించబడుతుంది. ఇలా పోపుని కూల్ చేసుకొని వీటిలోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఒక 5-6 గార్లిక్ పీసెస్ని కూడా కట్ చేసుకొని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లోకి వేసుకొని ఒక రోజంతా నిల్వ ఉంచినట్లయితే తెల్లారేసరికి ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది. ఇలా ఇన్స్టాంట్గా యమ్మీగా ఉండే వాటర్ యాపిల్ పచ్చడిని ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ వాటర్ యాపిల్ని ఎప్పుడు దొరికితే అప్పుడు కొనుక్కొని వాడుకోండి ఫ్రెండ్స్. ఫ్రూట్స్గా తినాలనుకుంటే పళ్ళని యూస్ చేసుకోండి. ఇలా కచ్చగా ఉన్న వాటిని పికిల్ చేసుకొని రోజు 1 స్పూన్ తిన్నా కూడా
చాలా టేస్టీగా ఉండడంతో పాటు హెల్త్కి కూడా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈ యమ్మీ రెసిపీని ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఒక 5 నుంచి 10 నిమిషాల్లో ఈ రెసిపీని అయితే రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఈ రెసిపీని రెడీ చేసుకోవచ్చు. ఇలా బరువు తగ్గాలనుకునే వారికి, బీపీ షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. దీనిలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డీహైడ్రేషన్ నుంచి కూడా రక్షిస్తుంది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.